హాయ్ హలో నమస్తే ఆదాబ్. ఈరోజు వార్తల్లోకి స్వాగతం. నా పేరు మురళి. ముందుగా ఇంపార్టెంట్ వార్తల హెడ్లైన్స్ చూద్దాం. పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలకు కొత్త శోభ. పట్టణంలోని పార్కులకు తీసిపోకుండా మురిపిస్తున్న వనాలు. ఫోటోషూట్లకు కేర్ ఆఫ్గా మారుతున్న వైనాలు. జనంలో లేనిది వనంలో దొరికింది. ఐఏఎస్కి రాజీనామా చేసి అడవిలో స్థిరపడ్డ అధికారి. వనాన్ని సృష్టించి ప్రకృతిని ఆస్వాదిస్తున్న దంపతుల ఆదర్శం. బ్యాండ్ చప్పుడికి రెచ్చిపోయి స్టెప్పులు వేసిన యువతి. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి షాక్ గురైన అతిథులు. జాతరలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిన డ్యాన్స్. మెక్సికోలోని టింటెపెక్ గ్రామంలో విచిత్రం. అక్కడందరూ అందులో ఉంటున్న చిత్రం. పక్షులు జంతువులకు కళ్ళు కనిపించని వైనం. హైదరాబాద్లో తొలిసారి వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీ. ఒక చిన్న గదిలో సినిమాను చిత్రీకరించే ఫెసిలిటీ. సమయం డబ్బు ఆదా చేయవచ్చనే అభిప్రాయం. ఆకతాయి కొని తెచ్చుకున్న విషాదం. సింహంతో ఆటలాడుకున్న యువకుడి వైనం. బోను చేతు పెట్టి ఇరుక్కుపోయిన దాష్టికం. జపాన్ జర్మనీలో తలకిందులుగా ప్రయాణించే రైళ్లు. ట్రాక్ కింద వేలాడుతూ ప్రయాణిస్తున్న పొగబళ్ళు. ప్రయాణికులను అబ్బురపరుస్తున్న ప్రకృతి పరవళ్లు. ఇక వార్తల వివరాల్లోకి వస్తే 2 వారాల వ్యవధిలోనే 14 దేశాలకు పాకిన మంకీ పాక్స్ ఇప్పుడు ఇండియాను సైతం కలవరపెడుతుంది. ప్రస్తుతానికి కేసులేవి వెలుగులోకి రానప్పటికీ అనుకోని పరిస్థితి ఎదుర్కోవడానికి అన్ని రాష్ట్రాలు సమాయత్తమవుతున్నాయి. ఈ పనిలో మహారాష్ట్ర ఒక అడుగు ముందుంది. బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మంకీ పాక్స్ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. శాంతి భద్రతలు కేంద్రం చేతుల్లో ఉన్న ఢిల్లీలో సీఎం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ నిత్య కృత్యంలా మారింది. త్వరలోనే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండగా అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్ నియమితులయ్యారు. ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా నియమితులయ్యారు. రాష్ట్రపతి కార్యాలయం ఈ మేరకు ప్రకటించింది. గ్లామర్ షోతో హీటెక్కిస్తున్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అందాల చూడతరమా అంటుంది ఆమె అభిమాన నగనం. ఏజ్ పెరిగినా క్రేజీ తగ్గలేదని నిరూపించుకుంటోంది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నాయి. ఒక్కొక్క ఫోటో చూస్తూ అలా మైకంలోకి వెళ్ళిపోతున్నారు నేటి తరం అభిమానులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయా పదవుల రూపంలో నేతలకు వరుస అవకాశాలు లభిస్తున్నాయి. తెరాస పార్టీతో పాటు కార్పొరేషన్ పదవుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన చాలా మందికి ఇదివరకే పదవులు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతను మరో కీలక పదవి వరించబోతుంది. టీఆర్ఎస్ తరపున రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా జగిత్యాల జిల్లాకు చెందిన దీవకొండ దామోదర్రావు పేరును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. యువతి బ్యాండ్ చప్పుడికి తనకు తాను కంట్రోల్ చేసుకోలేదో లేక ఆమెకు డ్యాన్స్ చేయాలని అనిపించిందో కానీ వెంటనే రంగంలోకి దిగింది. యువతి బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని అందంగా రెడీ అయి వచ్చింది. వెంటనే అక్కడున్న వారితో కలిసి స్టెప్పులు వేయటం స్టార్ట్ చేసింది. జాతరలో ఆమె వేస్తున్న స్టెప్పులు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి అక్కడున్న వారు షాక్కు గురవుతున్నారు. అటు ఇటు తిరుగుతూ డ్యాన్స్ చేస్తుంటే జాతరలో ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది.
సినిమాల్లో చాలామంది తెరపైనే కాదు రియల్ లైఫ్లోనూ జంటలయ్యారు. ప్రేమించడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, ఆ తర్వాత పిల్లలు కనడం, ఇలా వరుస పనులు జరిగిపోతున్నాయి. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం ముందు సహజీవనం చేసి ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేస్తున్నారు. నటాషా స్టాంకోవిక్, హార్దిక్ పాండ్యా వీరిద్దరూ సహజీవనం చేస్తూ వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండానే ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. కల్కి కోచ్లి పెళ్లికి ముందే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లికి ముందుగా గ్యాబ్రియెలా అర్జున్ రాంపాల్కి అందమైన పాపనిచ్చింది. మెహర్ జసియా అర్జున్ రాంపాల్ విడాకులు అప్పటికీ ఖరారు కాలేదు. అందుకే గ్యాబ్రియెలాను పెళ్లి చేసుకోలేకపోయింది. పెళ్లికి ముందే దియా మిర్జా కూడా గర్భవతి అయింది. అంగ్దే బేడి, నేహా దూపియాలు వివాహం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. మెక్సికోలోని టిల్టెపెక్ అనే గ్రామం ఉంది. అందుల గ్రామంగా దీనికి పేరుంది. ఇక్కడ మనుషులతో పాటు జంతువులకు కూడా కళ్ళు కనిపించవు. కేవలం అందులు మాత్రమే నివసించే ఏకైక గ్రామం ఈ భూమి మీద ఇదే అయి ఉండొచ్చు. వారికి కళ్ళు కనిపించవు. కేవలం మనుషులే కాదు, కోళ్ళు, కుక్కలు, ఆవులు వంటి జంతువులు కూడా ఈ ప్రపంచాన్ని చూడలేవు. వినడానికి చాలా వింతగా ఉన్నా ఇది నిజం. సినిమా తీయాలంటే సన్నివేశానికి తగ్గట్టు లొకేషన్లు వెతుక్కోవాలి. దేశాలు దాటి వెళ్ళి షూటింగ్ చేయాలి. వీసా, విమాన టికెట్, అకామిడేషన్, షూటింగ్ సామాగ్రి, ఇలా నిర్మాతకు బోలెడంత ఖర్చు. తీరా లొకేషన్కి వెళ్ళాక వాతావరణం బాగోలేకపోతే ఆ రోజు షూటింగ్ బంద్. ఖర్చు పెట్టిన డబ్బు వృధా. ఈ సమస్యలకు చెక్ పెట్టే అత్యాధునిక సాంకేతికతే వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీ. దీంతో ఒక చిన్న గదిలో కావాల్సిన విధంగా మొత్తం సినిమాను చిత్రీకరించవచ్చు. ఈ సాంకేతికను దేశంలోనే తొలిసారి అన్నపూర్ణ స్టూడియోస్ అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన లేదా పీఎం కిసాన్ పథకం 11వ విడత డబ్బులు ఈ నెల 31న రైతుల ఖాతాలకు చేరనున్నాయి. అయితే పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులు నెలకు 3,000 పెన్షన్ పొందే మరో ప్రతిష్టాత్మక పథకంలోనూ చేరొచ్చు. కాగా పథకంలో సులువుగా చేరిపోగల ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ కూడా రైతులకు ఎంతో ఉపయోగకరమైంది. కృతి శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ హాట్ బ్యూటీగా తన సత్తా చాటి చూపుతుంది. ఇక ఉప్పెనతో ఈ భామ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం ఈ తెలుగుతో పాటు హిందీలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా కృతి శెట్టి ఓ షూటింగ్ నిమిత్తం ప్యారిస్కి వెళ్ళింది. అక్కడ ఈఫిల్ టవర్ అందాలకు ఈ భామ ఫిదా అయింది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, చిటికలో వస్తాను. స్టే ట్యూన్. ప్రకృతి ప్రసాదించిన సుందర దృశ్యాలు, మనసుకు ఆనందం కలిగించే మంచి కథనాలు, కాలగమనంలో కలిసిన చారిత్రక విషయాలు, కనుమరుగవుతున్న మానవత్వాన్ని తట్టిలేపే సారాలు, జాతీయతను చాటి చెప్పే సోదారణలు, విషాదాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, పెరిగిపోతున్న నేర చరితలు, ఎవరూ ఊహించని జ్ఞాపకాల దొంతెరలు, అందరికీ అవసరమైన చాటింపులు, ఇలా ఒకటి రెండేమిటి, అడుగడుగునా నేటి వార్తా ప్రపంచంలో వ్యాపార ప్రక్రియను మరిపించి కడుపు నింపే ఎంటర్టైన్మెంట్ వార్తల సంతృప్తి సమాహారం త్వరలో మీ ముందుకు. నిజంగా ఉన్నది ఉన్నట్టే తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా, ఏపీలో ఏ వార్త ఉన్నా నిమిషాల్లో ఫటాఫట్ ధనాదన్, గంట గంటకు సూపర్ ఫాస్ట్ గా వార్తలే వార్తలు. అలాంటి హాట్ కేక్ వార్తలే మా టార్గెట్. బ్రైట్ వేలో రాష్ట్రమంతటా, సోషల్ మీడియాలో ప్రపంచమంతటా, ఇక ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో డైరెక్ట్గా లేదా యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. లింకులు, షేరింగులతో ఎక్కడున్నా ఏ క్షణమైనా సూపర్ ఫాస్ట్ వార్తలు మీకోసం, అది అందరికంటే ముందే.
అది మా స్పెషాలిటీ. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఆఫ్రికాలోని జమైకా జూలో సేమ్ టు సేమ్ ఇలాంటి సీన్ ఒకటి చోటు చేసుకుంది. ఏకంగా సింహం ఉన్న బోన్ను దగ్గరికి వెళ్ళి దాన్ని ఆట పట్టించేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు. తాను బయట ఉన్నా అనే ఉద్దేశంతో ఏం చేసినా చెల్లుతుందనుకున్నాడు. సింహం బోను పదే పదే వేలు పెడుతూ దాన్ని ఆట పట్టించేందుకు ప్రయత్నించాడు. అతడి చేతి వేళ్లను సింహం తన నోటికి పట్టుకుంది. అంతే, ఎంత ప్రయత్నించినా చేతులు బయటికి రాలేదు. కొని తెచ్చుకునే సమస్య అంటే ఇలానే ఉంటుంది మరి. క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు జపాన్ వెళ్లారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ నుంచి బయలుదేరిన మోదీ టోక్యోలో అడుగుపెట్టారు. ఈ మేరకు జపనీస్, ఇంగ్లీష్ భాషల్లో ఆయన ట్వీట్ చేశారు. ఆయనకు జపాన్ అధికారులు ఘన స్వాగతం పలికారు. విజయవాడలోని భవానీ ద్వీపం సమ్మర్లో ఫ్యామిలీతో కలిసి ఖచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశం. కృష్ణమ్మ ఒడిలో పచ్చని పరదా పరిచినట్లు ఉండే భవానీ ద్వీపం పర్యాటకులకు వెల్కమ్ చెబుతుంది. దాదాపు 133 ఎకరాలు విస్తరించిన ఈ ఐలాండ్ ప్రకృతి ప్రేమికులకు గొప్ప విహార ప్రాంతం. పిల్లలకు ఇక్కడ దొరకని వినోదం అంటూ ఏదీ ఉండదు. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ వింత ప్రయత్నం చేశారు. అందరూ ఒకటేనని చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఎమ్మెల్యే జమీర్ దళితుడి నోట్లో ఆహారాన్ని తిని అందరి ఆశ్చర్యానికి గురిచేశారు. ఆయన చేసిన ఈ ఘనత ఇప్పుడు రాజకీయ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. భారీ వృక్షాలను సైతం నేలమట్టం చేస్తూ, పటిష్టమైన గోడలను సైతం అటు ఇటు ఊపేస్తూ భయానక ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దేశ రాజధాని ఢిల్లీని చిగురుటాకుల్లా వణికించింది. ఢిల్లీ ఎన్సారీ పరిసర ప్రాంతాల్లోని ఉరుములు మెరుపులతో అసాధారణ రీతిలో వర్షం కురుస్తుంది. చెట్లు, కరెంటు వైర్లపై పడిపోవడంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బల్దియా పరిధిలోని బీజేపీ కార్పొరేటర్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. వీధి రౌడీల్లో వ్యవహరిస్తూ మహిళా అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయంలోని డీసీ ఛాంబర్లో చోటు చేసుకుంది. డీసీ కండ్లెదుటే మహిళా అధికారి మీదకు దూసుకుపోతూ భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో కార్పొరేటర్ తీరును నిరసిస్తూ అధికారులు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ఆకస్మిక వరదల నుంచి తప్పించుకునేందుకు అంతరించిపోయే దశలో ఉన్న ఓ సంగై జింక గ్రామానికి వచ్చింది. వణుకుతూ ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న జింకను చూసి గ్రామస్తులు చలించిపోయారు. దానికి సపర్యలు చేసి ప్రాణాలు కాపాడారు. మణిపూర్ రాష్ట్రంలోని మణిపురి గ్రామానికి అంతరించిపోతున్న సంగై జింక వచ్చింది. ప్రాణభయంతో ఉంది. దీన్ని చూసిన గ్రామస్తులు దాన్ని చేరదీశారు. మన దేశంలో చాలామంది రైలు ప్రయాణం చేస్తుంటారు. రైలు ప్రయాణాలు శాశ్వతమైన జ్ఞాపకాలు మిగులుస్తాయి. అయితే జపాన్, జర్మనీకి వెళ్తే ఇక్కడ తలకిందులుగా ప్రయాణించే రైళ్లు మనల్ని అబ్బురపరుస్తాయి. ఒక ట్రాక్ కింద వేలాడుతూ రైళ్లు, రోడ్లు, నదులు, ఇతర నిర్మాణాల మీదుగా కదులుతుంటాయి. ఈ రైల్వే వ్యవస్థ ఎప్పటి నుంచో ఉన్న నౌ దిస్ న్యూస్ ఆన్లైన్లో షేర్ చేసిన క్లిప్ ఇప్పుడు ఆన్లైన్లో వైరల్గా మారింది. టీమిండియా జట్టులో సభ్యుడిగా నుంచి పిలుపందుకున్న జమ్మూ కాశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ను నలువైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో తనకు దక్కిన అవకాశాన్ని ఉమ్రాన్ చాలా తక్కువ మందితో వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. మొసలి నవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు చదివింది నిజమే. నిజంగానే మొసలి నవ్వింది. ఓ అక్వేరియంలో
కేర్ టేకర్ తెల్లని ముసలి వీపు రుద్దుతుండగా సంతోషకరమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఈ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు చూసేయండి. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో అధికారులు అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాలినడకన వెళ్లే భక్తులను నిలిపివేశారు. భక్తులంతా హోటళ్లకు వెళ్లాలంటూ అభ్యర్థిస్తున్నామని రుద్రప్రయాగ్ సిఓ ప్రమోద్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం వాతావరణం సరిగా లేదని, భక్తులెవరూ కేదార్నాథ్కు కాలినడకన వెళ్లరాదని, సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు. సైనికుల్ని పెద్ద సంఖ్యలో తరలించే ఐఎన్ఎస్ జలాశ్వ యుద్ధ నౌక పలు విన్యాసాలు చేసింది. గుజరాత్ సముద్ర తీరంలోని గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఆర్మీ, వాయుసేనతో కలిసి సంయుక్తంగా డ్రిల్స్ నిర్వహించింది. దేశ సముద్ర తీర ప్రాంతం పరిరక్షణ, జాతీయ భద్రతను పెంపొందించడానికి తీర ప్రాంతాలతో పాటు హిందూ మహాసముద్రం అంతటా ఇలాంటి యుద్ధ నౌకలను మోహరించినట్లు భారత నౌకాదళం తెలిపింది. ఒక ఏనుగు తొండంతో అమ్మాయి చెంపపై బలంగా కొట్టింది. దీంతో షాక్ అయిన ఆమె అదుపు తప్పడంతో చేతిలోని మొబైల్ ఫోన్ కింద పడింది. అయితే ఆ మొబైల్ ఫోన్ను లాక్కునేందుకు ఏనుగు విఫలయత్నం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విమానం దిగ్గానే ప్రయాణికులందరూ తమ లగేజీ కోసం కన్వేయర్ బెల్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక తమ లగేజీ రాగానే గుర్తుపట్టి తీసుకుంటారు. అయితే లండన్ విమానాశ్రయంలో ప్రయాణికులకు భయాందోళన కలిగించే ఓ వస్తువు కనిపించింది. దీన్ని చూసి వారు షాక్ అయ్యారు. కన్వేయర్ బెల్ట్పై ఓ ప్యాకేజీ పేపర్ చుట్టిన మృతదేహంలాగా తిరుగుతోంది. దీన్ని చూసి ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అది బొమ్మ ఆకారంలో ఉన్న ల్యాంప్ అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. కర్ణాటక చిక్బళ్ళాపూర్ జిల్లాలోని శ్రీనివాస సాగర్ డ్యాం నుంచి మత్తడి దుంకుతుంది. అయితే అక్కడికి చేరుకున్న ఓ 20 ఏండ్ల యువకుడు 50 ఫీట్ల ఎత్తున్న డ్యాంను కింద నుంచి ఎక్కేందుకు యత్నించాడు. 25 ఫీట్ల ఎత్తు వరకు బాగానే ఎక్కాడు. ఆ తర్వాత పట్టు తప్పడంతో జారిపడ్డాడు. దీంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. అక్కడున్నవారు బాధితుడిని చికిత్స నిమిత్తం బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. ఓ యువకుడు పశువులా ప్రవర్తించాడు. తన ప్రేయసిపై దారుణానికి పాల్పడ్డాడు. పంట పొలాల్లోకి తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశాడు. విద్యార్థిని తన కాళ్లతో ఘోరంగా తంతూ పరిగెత్తించాడు. ఈ ఘటన జార్ఖండ్లోని దుమ్కా జిల్లాలో వెలుగు చూసింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గురుకుల కళాశాలలో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. తాను చెప్పినట్లు వినలేదంటూ హాస్టల్ వరండాలో ఇంటర్ విద్యార్థి రాజును పట్టుకుని డిప్యూటీ వార్డెన్ నయీం చితకబాదాడు. విద్యార్థిని కింద పడేసి కాళ్లతో తనడం, పిడిగుద్దులు కురిపిస్తూ అతి క్రూరంగా ప్రవర్తించాడు. కొట్టొద్దని విద్యార్థి ప్రాధేయపడినా కనికరించకుండా కొట్టాడు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా తీర్చిదిద్దిన పల్లె ప్రకృతి వనాలు గ్రామాలకు కొత్త శోభ తీసుకొచ్చాయి. పట్టణంలోని పార్కులకు ఏమాత్రం తీసిపోకుండా రకరకాల మొక్కలు, పిల్లలు ఆడుకునేందుకు పరికరాలు, రాక్ గార్డెన్ తలపించేలా రాళ్లపై బొమ్మలు, వాకింగ్ ట్రాక్ మధ్యలో ఒక విగ్రహం ఏర్పాటు చేయడంతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం పిల్లలతో కలిసి సరదాగా గడిపేందుకు అనువుగా మారాయి. ఇప్పుడు అవే ప్రకృతి వనాల్లో ఫోటో షూట్లకు కేర్ ఆఫ్గా మారుతున్నాయి. ఇప్పుడు ఒక బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, ఇప్పుడే వస్తా, స్టే ట్యూన్. ఒక్క ధనాధన్, 2 ఫటాఫట్లే కాదు, ప్రతిరోజు ప్రముఖులచే ముఖాముఖి, కరెంట్ అఫైర్ పై సర్రుమని లేచే సమీక్షలు, నవ్వింపులు, కవ్వింపులు, లోకల్ బిజినెస్ల మంతనాలు, మర్మం తెలిపే బిగ్ బైట్లు, బంగారం లాంటి బాతాకానీలు, షార్ట్ అండ్ స్వీట్ ట్వీట్లు, సెల్ఫ్ గోల్డ్లో స్వింగ్ అయిన బైట్లు, యాస భాషలతో కలగలిసిన కార్యక్రమాలతో త్వరలో మీ ముందుకు. సిరులొలికించే సింగరేణి సిగలో ఎన్నికల సంగ్రామ సెగ. ఇత్తులు పొత్తులతో పోటీలో ఘనాపాటి సంఘాలు, విపక్షాల కవ్వింపులు, అధికార అనుబంధ పక్షం గాండ్రింపులు, నల్ల బంగారు లోకంలో సమస్యలు నిల్లేనంటున్న గుర్తింపు నేతలు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనంటున్న విపక్ష విమర్శలు, సై అంటే సై,
పోటీ పోటే. మరి నల్ల కాలువల ఓటెటే? ఎలక్షన్ సమరంలో సకల కవరేజీ. సంఘాల బ్యాలెట్లో మాకు రారు సాటెవ్వరు. సింగరేణి గుర్తింపు ఎన్నికల స్పెషల్ బులెటిన్ త్వరలో మీ ముందుకు. వార్తల ప్రపంచంలోని జర్నలిస్టులకు స్వాగతం. భాషా యాసలపై పట్టుండి, సబ్జెక్టులపై కమాండ్ ఉండి, జర్నలిజంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. అనుభవమే ప్రాధాన్యంగా వార్తల సమాహారంలో పాలు పంచుకుని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే నేర్పరితనం ఉంటే చాలు, బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం. సోషల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా స్థానిక వార్తల శుచిని రుచిని సమాజానికి అందించాలనే ఆరాటం ఉంటే ఆసక్తికర రెమ్యునరేషన్తో మీ సేవలు ప్రారంభించవచ్చు. ఆసక్తి కలవారు, జర్నలిజం అభిరుచిగా ముందుకెళ్లాలని అనుకునేవారు, జర్నలిస్టుగా స్థిరపడాలని భావించేవారు 9989760940కు సంప్రదించండి. మళ్ళీ వార్తల్లోకి స్వాగతం. అతను ఒక ఐఏఎస్ అధికారి. అయితే అతను కిక్ కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. చదువులో ఉందనుకుని పుస్తకాల్లో వెతికాడు, దొరకలేదు. ఉన్నత ఉద్యోగంలో ఉందేమో అని ఐఏఎస్కు ప్రిపేర్ అయి రెండో ప్రయత్నంలోనే సాధించాడు. 2 ఏళ్ల శిక్షణా కాలంలో ఉన్న సంతోషం కాస్త ఆవిరైంది. కెమెరా పట్టుకుని భార్యతో కలిసి అరణ్యానికి బయలుదేరాడు. అక్కడ పెద్ద పులితో ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు ఏకంగా ఓ అడవినే సృష్టించాడు. రాజస్థాన్లోని రణతుంబో రిజర్వ్ ఫారెస్ట్లోని మాధోపూర్లో కాపురం పెట్టిన ఆదిత్య, పూనం సింగ్ దంపతులు అడవినే సృష్టించి ప్రోటోకాల్ ఇవ్వని ఆనందాన్ని పచ్చదనంలో వెతుక్కుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక తాజాగా వచ్చిన వార్తలను ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవ టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఆగస్టు మాసానికి సంబంధించిన తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంతో పాటు బరంపూర్లో 10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలో 235 విద్యార్థులకు గాను 232 విద్యార్థులు హాజరయ్యారు. అధికారులు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల భవనంలో కప్పల ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, శానిటైజర్, మాస్కులను విద్యార్థులకు అందించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. తెలంగాణ కోసం దశాబ్ద కాలం పైగా శ్రమించిన ఉద్యమకారుడు, జానపద కళాకారుడు మన అంబటి వెంకన్న పోరాడకుంటే మన బతుకులు మారవని దుఃఖాన్ని వలబోసిన వాగ్గేయకారుడు వెంకన్న. తెలంగాణతో పాటు ఇతర అనేక సామాజిక అంశాల మీద దశాబ్ద కాలానికి పైగా పాటలు రాశారు. ఆయన రచనల్లో ఎవ్వరి అనుకరణలు కనిపించవు. స్వస్థలం నల్గొండ జిల్లా దోమలపల్లి గ్రామం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 26న బెంగళూరు వెళ్లనున్నారు. కేసీఆర్ వారం రోజుల టూర్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. దీంతో కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరిగి రానున్నారు. అదే రోజున పీఎం మోడీ రాష్ట్రానికి రానున్నారు. సీఎం అందుబాటులో లేకపోవడంతో ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. మన ఇండియాలో 2-వీలర్పై వెళ్లేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. అప్పుడప్పుడు కొందరు రూల్స్ను బ్రేక్ చేసి ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటారు. కొన్నిసార్లు మాత్రమే 4 వెళ్లటం చూస్తుంటాం. కానీ ముంబైలో ఓ స్కూటర్పై ఏకంగా 6 ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే అందరిలాగే సైకిల్పై పోలీసులు ఫైన్ వేసి ముక్కుపిండి వసూలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపూర్కి చెందిన ఆదిత్య అనే యువకుడు దేశంలో ప్రతిష్టాత్మక 6 ఐఐటీలో సీటు సంపాదించాడు. ప్రస్తుతం BSNLలో పనిచేస్తున్న ఈ యువకుడు జాతీయ స్థాయి పరీక్షలో తన ప్రతిభను చూపించాడు. ఐఐటీలో సీటు రావటం మామూలు విషయం కాదు. ఎంతో కఠోర శ్రమ, పట్టుదల ఉంటే సీటు సాధించగలమని విద్యార్థులు చెబుతుంటారు. బెంగళూరులో టమాటా ధర కిలో 110 రూపాయలకు చేరింది. అదేవిధంగా ముంబైలో టమాటా కిలో 80 రూపాయలు పలుకుతుంది. దేశంలో టమాటా ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉంది. రుతుపవనాలకు ముందు కురిసిన వర్షాలకు మహారాష్ట్రలోని కొల్హాపూర్తో పాటు పరిసర జిల్లాలో కూరగాయల పంటలకు విపరీతమైన నష్టం వాటిల్లటమే ఇందుకు కారణం.
కెనడాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఒంటారియో ప్రావిన్స్లో గడగడలాడించిన తుఫాన్ దాటికి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో చెట్లు, విద్యుత్ తీగలు నేలకొరిగాయి. హైదరాబాద్లోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రికి వెళ్లి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కొంతమంది వ్యక్తులు మంత్రిని కలిసి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వడానికి డాక్టర్ మూర్తి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై హరీష్ రావు అక్కడికక్కడే విచారణ చేపట్టి డాక్టర్ మూర్తిని సస్పెండ్ చేశారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం, అవినీతి అంటేనే తమకు తెలియదని, లంచాలు లేని పాలన అందిస్తామని గొప్పలు చెప్పుకునే బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో సాక్షాత్తు సీఎం భూపేంద్ర పటేల్ పర్సనల్ అసిస్టెంట్ ద్రుమిల్ పటేల్ లంచావతారమెత్తాడు. పోలీసుల ట్రాన్స్ఫార్మర్ నుంచి నిర్మాణ కాంట్రాక్టుల అనుమతి దాకా అన్నింటికీ లంచమే. ద్రుమిల్ పటేల్ అవినీతి దాహం నిజమేనని ఇంటెలిజెన్స్ బ్యూరో దర్యాప్తులో తేలింది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మూల అటవీ ప్రాంతంలో ఓ రైతు ఆవు దూడపై చిరుతపులి దాడి చేసింది. తమ చేనులో రోజులాగానే ఆవు దూడను చేనులో కట్టివేయటం జరిగిందని, ఆవు దూడపై చిరుతపులి దాడి చేసిందని తెలిపారు. అటవీ శాఖ అధికారులు, పశువైద్య అధికారులు పంచనామా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది. రాజకీయాలను కుదిపేసింది. ఎమ్మెల్సీ అయి ఉండి స్వయంగా హత్య చేయడం కలకలం రేపుతోంది. దీంతో ఏ క్షణమైనా అనంతబాబును సస్పెండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్వా గ్రామంలో హరితహారంలో బస్టాండ్ నుంచి హైస్కూల్ వరకు నాటిన మొక్కలను విద్యుత్ అధికారులు నరికివేశారు. ఏ గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా హరితహారంలో నాటిన మొక్కలను నరికివేశారు. సెక్రటరీ కిరణ్ కుమార్ విద్యుత్ అధికారులు మొక్కలను నరికినట్టు ధృవీకరించి ఎంపీడీఓ, పంచాయతీ అధికారి, డీఎల్పీఓలకు పంపించడం జరిగింది. విద్యుత్ శాఖ జేఈకి లెటర్ పంపడం జరిగిందని అన్నారు. మొక్కలు ధ్వంసం చేసినా అధికారులు చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. రాహుల్ భట్ హత్య నేపథ్యంలో తమను కాశ్మీర్ నుంచి వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలన్న పండిట్ వర్గం ఉద్యోగుల డిమాండ్కు కేంద్రం, జమ్మూ కాశ్మీర్ పాలనా యంత్రాంగం దిగొచ్చింది. కాశ్మీరీ పండిట్ ఉద్యోగులను సురక్షితమైన ప్రాంతాలకు లేదా వారి నివాసాలకు దగ్గరలోని ఏరియాలకు బదిలీ చేయడం ప్రారంభించింది. ఇరాన్లోని అబాడాన్ నగరంలో 10 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 5 వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. శిథిరాల కింద 80 మంది చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ఇరాన్ స్టేట్ టీవీ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెండ్లి ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి చెందగా 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని మొండికట్ట గ్రామం వద్ద చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలపై ఐఈడీ దాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో శ్రీనగర్ సిటీ మరియు దాని శివార్లలో రెడ్ అలర్ట్ ప్రకటించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. స్టిక్కీ బాంబులను ఉపయోగించి భద్రతా దళాల వాహనాలను టార్గెట్ చేసుకోవాలని ఉగ్రవాదులు యోచిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేటితో ముగిశాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1,443 కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు 89,794 మందికి దర్శనం కల్పించారు. భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమలలో సోమవారం మధ్యాహ్నం నుంచి రద్దీ తగ్గుముఖం పట్టింది. భూ సర్వే చేసి హద్దులు నిర్ణయించేందుకు లక్ష లంచం తీసుకుంటూ తహసీల్దార్ ఆర్ఐ ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో జరిగింది. సర్వే చేసి భూమికి హద్దులు నిర్ణయించాలని 4 రోజుల క్రితం తహసీల్దార్ సంపత్ కుమార్, ఆర్ఐ అజుముద్దీన్, శంకర్ గౌడ్ కలిశారు. ఇందుకు 3 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఎలాగైనా అరెస్టు చేయాలని వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే అక్రమ కేసులు పెడుతూ ఇలా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని మండిపడుతున్నారు. తాజాగా నారా లోకేష్ విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. అతను చిన్న వ్యాపారి, ఇంటింటికి తిరిగి సరుకులు అమ్ముకునేవాడు. కొన్నాళ్లకు 4 వీధుల మధ్య చిన్న దుకాణం పెట్టుకున్నాడు. నిదానంగా కాస్త పెట్టుబడి సేకరించి సరుకుల్ని స్వయంగా ఉత్పత్తి చేయటం మొదలుపెట్టాడు. నందులాల్ మాధవ్లాల్ దూత్ పేరు చాలా కొద్ది మందికే తెలిసి ఉంటుంది. 1950లలో ఆయన పత్తి చక్కెర పరిశ్రమలో మంచి లాభాలే గడించారు. ఆ ఊపు మీదే తన 3 కుమారులతో కలిసి వీడియోకాన్ సంస్థను స్థాపించారు. ఏపీలో సుబ్బును తానే హత్య చేశానని స్వయంగా అనంతబాబే ఒప్పుకున్నాడు. హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది, వివాదం ఎక్కడ మొదలైంది, ఎలా హత్య చేసింది అన్న వివరాలను పూసగుచ్చినట్టు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. సుబ్రహ్మణ్యం ప్రైవేటు పార్ట్స్పై బలంగా కొట్టడంతోనే ఆయన మృతి చెందాడని పోస్టుమార్టంలో వెల్లడైంది. లోక కళ్యాణం కోసం ఉద్భవించిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఖండాంతరాలు దాటి నిర్వహించేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. కోవిడ్కు ముందు పలు దేశాల్లో స్వామివారి ఉత్సవాలను నిర్వహించిన టీటీడీ ఈసారి అమెరికాలో జరపాలని నిర్ణయించింది. అమెరికాలోని 6 రాష్ట్రాల్లో జూన్ 18 నుంచి జూలై 3వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహించనున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. క్షేత్రానికి చేరుకున్న ఆయన మొదటిసారి గణపతి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ప్రధాన దేవాలయంలో మహామంగళహారతి, సహస్ర దీపార్చన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులుగా ఉన్న 51 మందికి హైకోర్టులోనే సీనియర్ అడ్వకేట్లుగా సుప్రీంకోర్టు గుర్తింపునిచ్చింది. వీరిలో ఏపీకి చెందిన జస్టిస్ దామా శేషాద్రి నాయుడు, జస్టిస్ మఠం వెంకటరమణ, మద్రాసుకు చెందిన జస్టిస్ కె రవిచంద్రబాబు, జస్టిస్ బి రాజేంద్రన్, జస్టిస్ ఎం సత్యనారాయణన్, కర్ణాటకకు చెందిన జస్టిస్ కె భక్తవత్సల, కేరళకు చెందిన జస్టిస్ హె హరిప్రసాద్, జస్టిస్ టిఆర్ రామచంద్రన్ నాయర్లు ఉన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్తాపూర్ బ్రాంచ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలతో దట్టమైన పొగలు వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు. అయితే నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. పలు దేశాల్లో మరోసారి కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో సౌదీ అరేబియా తన పౌరుల విదేశీ ప్రయాణాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆసియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా ఖండాల నుంచి మొత్తం 16 దేశాల నుంచి ప్రయాణికుల రాకపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. ఈ 16 దేశాల్లో భారత్ కూడా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గాను ఈ ఏడాది 133 మంది బ్రాహ్మణ విద్యార్థులకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆర్థిక సహాయాన్ని అందించనుంది. వివేకానంద విదేశీ విద్యా పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి గరిష్టంగా 20 లక్షల వరకు ఆర్థిక సహాయానికి సంబంధించిన మంజూరు పత్రాలను ఈ నెల 26న జరిగే కార్యక్రమంలో అందజేయనుంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం కరంజిట్టిలో 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డీసీసీబీ చైర్మన్ బోజారెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం మన ఊరు మనబడికి 17 లక్షల రూపాయలు పాఠశాల గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుధాకర్, ఎంపీపీ రత్నప్రభ సంతోష్, సర్పంచ్ సాత్విక నరేందర్ తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్కు చెందిన ఓ యువకుడు డ్రీమ్ 11 గేమ్లో పాల్గొని మిలియనీర్ అయ్యాడు. తన మొబైల్ ఆన్లైన్ క్రికెట్ గేమ్ యాప్ డ్రీమ్ 11లో తన ఐపీఎల్ జట్టును సృష్టించాడు. అతను ఏర్పాటు చేసిన జట్టు నంబర్ 1 స్థానంలో నిలిచింది. దీంతో రాత్రికి రాత్రే 2 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. ఇవి రోజు వార్తలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలకు కొత్త శోభ. పట్టణంలోని పార్కులకు తీసిపోకుండా మురిపిస్తున్న వనాలు. ఫోటోషూట్లకు కేర్ ఆఫ్గా మారుతున్న వైనాలు. జనంలో లేనిది వనంలో దొరికింది. ఐఏఎస్కి రాజీనామా చేసి అడవిలో స్థిరపడ్డ అధికారి. వనాన్ని సృష్టించి ప్రకృతిని ఆస్వాదిస్తున్న దంపతుల ఆదర్శం.
బ్యాండ్ చప్పుడికి రెచ్చిపోయి స్టెప్పులు వేసిన యువతి. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి షాక్ గురైన అతిథులు. జాతరలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిన డ్యాన్స్. మెక్సికోలోని టింటెపే గ్రామంలో విచిత్రం. అక్కడందరూ అందులో ఉంటున్న చిత్రం. పక్షులు జంతువులకు కళ్ళు కనిపించని వైనం. హైదరాబాద్లో తొలిసారి వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీ. ఒక చిన్న గదిలో సినిమాను చిత్రీకరించే ఫెసిలిటీ. సమయం డబ్బు ఆదా చేయవచ్చనే అభిప్రాయం. ఆకతాయి కొని తెచ్చుకున్న విషాదం. సింహంతో ఆటలాడుకున్న యువకుడి వైనం. బోను చేతు పెట్టి ఇరుక్కుపోయిన దాష్టికం. జపాన్ జర్మనీలో తలకిందులుగా ప్రయాణించే రైళ్లు. ట్రాక్ కింద వేలాడుతూ ప్రయాణిస్తున్న పొగబళ్ళు. ప్రయాణికులను అబ్బురపరుస్తున్న ప్రకృతి పరవళ్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.